మహారాష్ట్రపై వర్ణుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటు ఠానే, పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, ఠానే, పాల్ఘర్కు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ 3 చోట్ల ఇవాళ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపిలేని వర్షాలతో ముంబై మహానగరం వణుకుతోంది. కుండపోత వానలు పడుతున్నాయి. వానలు దంచుకొడుతుండటంతో రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. వర్ణుడు కుమ్మేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక భారీ వర్షాల కారణంగా ముంబై, పూణే మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు పడటంతో రైల్వే ట్రాక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలను భారత రైల్వే నిలిపివేసింది. ఖండాలా ఎగ్జిట్ సమీపంలో మిస్సింగ్ లింక్ సెక్షన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే లేన్ను పూర్తిగా మూసివేశారు. ట్రాక్ పునరుద్ధరించేందుకు పనులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా ఎటు చూసినా నదులను తలపించేలా రోడ్లు మారిన సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా ముంబై మహానగరం చిగురుటాకులో వణికిపోతోంది. ఎక్కడికక్కడ వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇళ్లలోకి కూడా ఆ వర్షపు నీరు చేరటంతో ప్రజలు ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్ నెలకొని ఉంది. పూర్తిగా అక్కడ ఆ వస్తువులన్నీ కూడా తడిసిపోయి తాము ఇళ్లలో ఉండలేకపోతున్నామనేసి వారు వాపోతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నివసిస్తున్న ప్రజలను ముందుగానే సురక్షిత సహాయక శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు. కొన్ని దగ్గర మాత్రం బోట్ల సహాయంతో తరలిస్తున్న పరిస్థితులు కూడా చాలా చోట్ల మనకు కనిపిస్తోంది. అలాగే పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలటంతో అవి వాహనాల పైన పడి వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ వర్షాల కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. అవి రోడ్డు పైన అలాగే వెహికల్స్ పైన పడటంతో పూర్తిగా వెహికల్స్ కూడా ధ్వంసమైపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మరోవైపు రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అనేసి వారు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు సైతం ప్రకటించారు.